హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ అనే అంశం మీద నేనైతే వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించి నేను ఒక ఎస్ఎస్సి జీడీ ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని ఒక్కరోజు ఒక షిఫ్ట్లో వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్లో రీజనింగ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, అసలు రీజనింగ్ ఎంత సింపుల్గా ఉంటుంది ఎస్ఎస్సి జీడీ అన్న దాని గురించి ఈ యొక్క క్వశ్చన్స్ తీసుకొని కొన్నిటికి ఆన్సర్ చేస్తాను. మీరు కూడా చూడండి. అసలు మనకి మొత్తం ఎస్ఎస్సి జీడీలో 80 క్వశ్చన్స్, అందులో రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి టోటల్ టైం వచ్చేసి 80 క్వశ్చన్స్ చేయడానికి 60 నిమిషాలైతే ఉండటం జరిగింది. అంటే గంట. 80 క్వశ్చన్స్‌ని 60 నిమిషాల్లో చేయాలంటే క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్‌గా వస్తాయి. కానీ వాటి లాజిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు నేను ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే రాశాననమాట. ఒక ప్రీవియస్ పేపర్లో వచ్చినవి. అవి ఎలా చేస్తానో మీరు చూడండి. నేను ప్రతి మోడల్‌కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ప్రత్యేకంగా వీడియోస్ చేస్తూనే ఉంటాను. డైలీ ఫాలో కండి. ఇలా మనకి ఎగ్జామ్‌లో ఈహెచ్ఓ, హెచ్‌జేపీ, కేఎల్‌క్యూ క్వశ్చన్ ఇక్కడ ఖాళీ వదిలేస్తాడు. క్యూపీఎస్ అని ఇస్తాడు. కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఇచ్చి వాటిలో ఏది దీనికి ఆన్సర్ అని ఇస్తాడు. మనకెమ్మటే మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుంటే మనకొకటి అర్థమైపోతుంది. ఎమ్మటే ఆన్సర్ వచ్చేస్తుందనమాట. ఈ అంటే 5. ఈ అంటే 5 అని ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటుంది. అది నేను ఒక వీడియో చేస్తాను. రీజనింగ్‌కి సంబంధించి మంచి వీడియో చేస్తాను. ఈరోజు ఒక రీజనింగ్‌కి సంబంధించి పేపర్ ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం. ఈ అంటే 5, హెచ్ అంటే 8, ఓ అంటే 15, హెచ్ అంటే 8, జే అంటే 10, పి అంటే 16, కే అంటే 11, ఎల్ అంటే 12, క్యూ అంటే 17. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ లెటర్ ఈ, ఇందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి హెచ్, ఇందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి కే, ఇందులో ఫస్ట్ లెటర్ అనేది మనం రాయాలి. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు క్యూ. క్యూ అంటే ఎంత? క్యూ అంటే 17. ఇప్పుడు ఈ అంటే 5 ప్లస్ 3 యాడ్ చేసి ఇక్కడ 8 వచ్చింది. ప్లస్ 3 యాడ్ చేస్తే ఇక్కడ కే 11 వచ్చింది. ప్లస్ ఇక్కడ 3 యాడ్ చేయాలి కదా మనం. ప్లస్ 3 యాడ్ చేస్తే కేకి 3 యాడ్ చేస్తే అంత 14. 14 అంటే ఎంత? ఎన్ అనమాట. తర్వాత హెచ్. హెచ్ అంటే ఎంత? 8. జే అంటే ఎంత? 10. తర్వాత ఎల్ అంటే 12. అంటే +2 దీనికి 2 కలిపాడు, దీనికి 2 కలిపారు, ఇక్కడ 2 కలపాలి. ఎల్ అంటే 12. 12 ప్లస్ 2 కలిపితే 14. 14 అంటే ఎంత? ఎన్. అలాగే ఇక్కడ ఓ అంటే 15. ఓ అంటే 15, ఇక్కడ పి అంటే 16, క్యూ అంటే 17. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కూడా +1 కలపాలి కాబట్టి ఇంకో 1 కలిపితే ఇక్కడ అది 18 అవుతుంది. 18 అంటే ఎంత? 6. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ కింద ఆప్షన్లో ఎన్ఎన్ఆర్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. కింద మ్యాథ్స్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించింది సిరీస్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ 208, 208, తర్వాత 119, 290, 163, 127, 82 ఇచ్చాడు. మనం ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కింద ఫస్ట్ మనం డిఫరెన్స్ చూసుకోవాలి. దీనికి డిఫరెన్స్ ఎంత? 18 ప్లస్ 10, 10, 8, 18 అయింది. అంటే దీని నుండి 18 తీసేస్తే 190 వచ్చింది. దీనికి గ్యాప్ ఎంత? 63 అంటే 7. దీనికి గ్యాప్ వచ్చేసి 27 వచ్చింది. +7 70 అయితే +20 కలిపితే 90 అయింది కాబట్టి 27 గ్యాప్. దీనికి గ్యాప్ ఎంత? +3 130 అయింది. ఇంకో 30 +3. దీనికి గ్యాప్ వచ్చేసి 36. ఇక్కడ మనం గమనిస్తే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3 6లా రాసుకోవచ్చు. దీన్ని వచ్చేసి 3 9జా రాసుకోవచ్చు. దీన్ని వచ్చేసి 36ని 3 12జా రాసుకోవచ్చు. అంటే +3 ఎక్కువ చేసి దీన్ని ఇంటూ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 3 × 15 చేశాడు. 82 వచ్చింది. 82 వచ్చింది. మనం 3 × 12 36, ఇక్కడ వచ్చేసి 3 15 45 తీసేసాడు. 82 వచ్చింది. ఇప్పుడు మనం 3 18జా చేయాలి. 3 18జా ఎంత? 8 3 24, 3 1 3 అంటే 54.
82 నుండి 54 తీసేస్తే మనకి 6 + 22 28 అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ JAMB 5139 BALM 9521గా ఇచ్చారు. ఇక్కడ ఎల్ అనేది ఎంత అని రాశారు. ఇది చాలా సింపుల్ అండి. వీటిలో దీనికి కలుపుకుంటే ఇక్కడ ఎల్ అనేది ఒక్కటే డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా ఈ లెటర్స్లో కూడా 9, 1, 5 తీసేస్తే 2 అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎల్ అనేది ఎంత అవుతుందంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 4, 6, 10, 18, 34 అనేది సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ +2 యాడ్ చేశారు, తర్వాత +4 యాడ్ చేశారు, తర్వాత +8 యాడ్ చేశారు, తర్వాత +16 యాడ్ చేశారు. మనం నెక్స్ట్ వచ్చేసి దీన్ని డబల్ చేయాలి. అంటే 2ని డబల్ చేసి 4, 4ని డబల్ చేసి 8, 8ని డబల్ చేసి 16, 16ని డబల్ చేస్తే 32 వస్తుంది కాబట్టి 34కి 32 కలిపితే అది 68, 66 అవుతుంది. అది వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ERQLO మరియు T అనే ఒక డయాస్ అండి. మనం గేమ్స్ ఆడేటప్పుడు వేస్తాం కదా, డైస్ దానికి సంబంధించిన క్వశ్చన్స్. మనకి ఒక దాని మీద ముందు మనకి ఈ కనపడితే దానికి ఆపోజిట్ సైడ్కి ఉంది ఏదని ఇచ్చాడు. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఈ అనేది ఇలా వేసుకుంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ రాసుకోవాలి. RALOT అనేది ఉన్నాయి. అయితే ఇక్కడ రెండిట్లో కూడా కనపడేది మన 6 కాబట్టి 6కు కూడా ఇలాగే రాసుకుంటే ఏమేమి ఉన్నాయో డైస్ మీద మొత్తం EALOT అనేవి ఉన్నాయి. 6 ఉంటే ఇక్కడ ఒక డయాస్ మీద 6 ఉంటే ఇక్కడ ఎల్ కనపడుతుంది కాబట్టి 6కి ఎల్ ఆపోజిట్గా ఉండదు. అలాగే టీ కూడా కనిపిస్తుంది కాబట్టి టీకి ఆపోజిట్ ఉంది. అలాగే 6కి ఓ కనపడుతుంది కాబట్టి ఓ ఆపోజిట్గా ఉండదు. ఏ కనపడుతుంది కాబట్టి ఏ ఆపోజిట్గా ఉండదు. కాబట్టి 6కి ఈ ఆపోజిట్గా ఉందని మనకు అర్థమవుతుంది. అలాగే ఈకి కూడా 6 ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈకి ఏది ఆపోజిట్గా ఉందంటే దాని ఆన్సర్ వచ్చేసి ఆర్ అనమాట. ఇది ఆప్షన్స్లో ఉంటుంది, దీన్ని పెట్టేయాలి. అలాగే ఇక్కడ BSGN 5221017 TAUE వచ్చేసి 23 4 24 8గా ఉంది. ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో B అంటే 2, S అంటే 19, G అంటే 7, N అంటే 14, T అంటే 20, A అంటే 1, U అంటే 21, E అంటే 5. ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ 2 అంటే దీనికి +3 కలిపాడు, S19 అయితే దీనికి +3 కలిపాడు, G7 అయితే దీనికి +3 కలిపాడు, N14 అయితే దీనికి +3 కలిపాడు. కాబట్టి మనం ఇక్కడ వచ్చే వాటికి కూడా ఇక్కడ PGDQ ఏమవుతుందని ఇచ్చాడు కాబట్టి వాటికి కూడా ప్లస్ కలిపి P అంటే 16 అవుతుంది కాబట్టి +3 కలిపి 19 రాయాలి. అలాగే J అంటే 10 కాబట్టి దానికి 3 కలిపి 13 రాయాలి. D అంటే 4 కాబట్టి దానికి 3 కలిపి 7 రాయాలి. అలాగే Q అంటే మనకు 17 కాబట్టి దానికి 3 కలిపి 20 రాయాలి. ఇది వచ్చేసి ఆప్షన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి దీని ఆన్సర్ అనమాట. అలాగే క్లోన్ బ్లోక్ సంథింగ్ ఇది ఒకటి ఇచ్చాడు. ఇదొక ఫార్ములా. మరియు ఇదే విధంగా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయంటే ఇలా ఒకటి ఇచ్చి SBCF వచ్చేసి RADG అవుతుంది. అలాగే NAMO వచ్చేసి MUNP అవుతుంది. అయితే GUAX ఎంత అవుతుందని ఇచ్చాడు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు. శ్రీ కార్డియాలజిస్ట్ ఇంజనీర్ అనేది ఏ విధంగా ఉంటుందని ఆప్షన్స్ కింద ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటుందా, వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి, లేదా ఈ విధంగా ఉంటుందని ఇస్తారు. ఈ విధంగా ఉన్నదైతే ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా అంటే మీకు ఏమేమి మోడల్స్ వచ్చాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఈరోజు. ఇక్కడ చూస్తే ఈ విధంగా ఒక ఇస్తాడు, ఈక్వల్ టు పెట్టి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. దాంట్లో ప్లస్ మరియు మైనస్ డివైడెడ్ బై మరియు ఇంటూని మనం రివర్స్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అని ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది కూడా చాలా సింపుల్. అలాగే కాగితపు మడతలకు సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇలా సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ మధ్య మధ్యలో ఖాళీ ఉండి దీనికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇందులో భిన్నమైన దాన్ని గుర్తించండి అని వచ్చింది. 6, 8, 10, 19, 20, 21, 22, 8, 10, 12, 14, 16,
18 ఇందులో భిన్నంగా ఉందంటే అన్నిటికి +2, 2, 2 ఉంటే దీనికి మాత్రం +1 యాడ్ కావటం జరిగింది కాబట్టి ఇది భిన్నది. ఆన్సర్ వచ్చేసి దీనికి ఇదవుతుంది. ఈ విధంగా మనకి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. రీజనింగ్ అనేది ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ ఇంత సింపుల్గా ఉంటుంది. మనం చూసి వెంటనే ఆన్సర్ పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రీజనింగ్లో 20కి 20 స్కోర్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. 20కి 20 చేయలేకపోయినా 20కి 15 అబోవ్ అయితే 15+ అయితే అందరూ చేయగలుగుతారనమాట కొంచెం ప్రాక్టీస్ ఉంటే. నేను ఈరోజు చెప్పాను కదా, మీకు సిరీస్ చెప్పాను, కొన్ని డయాస్ ప్రాబ్లము, ఇవి కాగితపు ముడతలు, ఈ మోడల్స్ అన్నీ ఇందులో రావడం జరిగింది కాబట్టి ఇవి వచ్చాయి అని చెప్పడానికి మీకు ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుని చేయడం జరిగింది. రిలేషన్షిప్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఈ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఒక్కటే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది ఎస్ఎస్సి జీడీ రీజనింగ్కి సంబంధించి. కాబట్టి ఈరోజు నేను నెక్స్ట్ నుండి మీకు ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ పేపర్ ఏ విధంగా ఉంటుందన్న అవగాహన కోసం ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ నుండి మనం ఎస్ఎస్సి జీడీ రీజనింగ్కి సంబంధించింది ఒక్కొక్క మోడల్, రిలేషన్షిప్ మోడల్ని ఎలా చేయాలి అంటే స్పీడ్గా ఎలా చేయాలి, లేదా ఆల్ఫాబెటికల్కి సంబంధించిన సిరీస్ లెక్కలు ఎలా చేయాలి స్పీడ్గా, అలాగే ఎస్బిసిఎఫ్ ఆర్ఏడిజి ఇది సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది ఏ విధంగా చేయాలి, ఈ సిరీస్ లెక్కలు ఏ విధంగా స్పీడ్ చేయాలి, అలాగే ఈ విధంగా సైన్స్ని చేంజ్ చేసుకొని మైనస్ బదులు ప్లస్ పెట్టుకొని ఈ విధంగా సైన్స్ మార్చి చేయమనే లెక్కని ఏ విధంగా స్పీడ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఒక్కొక్క మోడల్కి సంబంధించి ఒక్కొక్క వీడియో చేయటం జరుగుతుంది. ఒక్కొక్క వీడియో 10 నిమిషాలు ఉండొచ్చు. కానీ మీరు గనక ప్రిపేర్ అయితే నేను చెప్పిన మోడల్స్ అన్నీ రీజనింగ్లో మీరు ఈజీగా 15+ కాదు 18+, 17+ ఈజీగా పెడతారనమాట. ఇది నా గ్యారంటీ. కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో కండి. నేను ప్రతి మోడల్కి సంబంధించిన లెక్కలు అయితే పెడతాను. మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఈసారి జాబ్ క్రాక్ చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. రాబోయే వీడియోల కోసం ఎదురు చూడండి. తప్పకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మధ్యలో ఆపకండి, మోటివేషన్ కోల్పోకండి. జాబ్ చాలా సింపుల్గా వస్తుంది, కొంచెం కష్టపడాలి. అది గుర్తుంచుకొని మీరు ప్రిపరేషన్లో ఉండండి.